ఆ టైంలో నేను వెళ్ళి అడిగా, మ్యామ్ ఇలా నాకు ఫుడ్ బిజినెస్ పెట్టాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. నేను వెళ్ళి అడిగా ఇలా నాకు ఫుడ్ ఎలా చేయటం వచ్చు కదా, మీరే నేర్పించిన విద్య, నేనేమి ఇది చేసింది కదా, నేను జస్ట్ హోటల్ మీద కొంచెం చదువుకున్నా, బట్ దాని మీద నాకు ఒక అవగాహన ఉంది. ఓకే, దాన్ని ఇలా చేయని నాకు ప్రతిసారి ఆవిడకి ఏదైతే డైట్ ఉంటుందో ఆ డైట్ నాకు పంపించి ఇలా చేస్తే బాగుంటుంది, నాకు ప్రాపర్గా రాసి వచ్చేది నాకు మెసేజ్, ఈ ఫుడ్కి ఇలా చేయాలి, ఈ ఫుడ్కి ఇంత ఆయిల్ వాడాలి, ఈ ఫుడ్ని ఇలా. ఇప్పుడు నేను అది చూసి నేర్చుకోవడం వల్ల దాన్ని నేను ఇంకా అప్గ్రేడ్గా, ఓహో ఇది ఇలా కాదు ఇంకో రకం కూడా చేయొచ్చు అని అలా నేర్చుకొని అడిగా నేను, మా ఇలా పెట్టుకుంటాను నేను అంటే, ఓకే పెట్టుకో. నాకు ఏ రోజు కూడా నేను ఏ రోజు ఏది అడిగినా కూడా నో, కాదు, చేయదు, అవ్వదు అని ఏ రోజు లేదు. అవునా, చేసే పెట్టేస్తావా, పెట్టి ఓకే పెట్టుకున్నాను. ఫుల్లీ బాగా రన్ అయింది. రెస్టారెంట్ ఓపెన్ చేశాను, ఓపెనింగ్కి వచ్చింది, ఓపెనింగ్ చేసింది, ఇంకా అలా అడ్డంలో కూడా నెట్టుకొని వచ్చా. సో అదేం ప్రాబ్లం, స్టిల్ ఈ రోజు వరకు మనకి రెస్టారెంట్ రన్నింగ్లోనే ఉంది. నేను లాక్డౌన్లో కూడా క్లోజ్ చేయలేదు, లాస్ అయినా లాభ అయినా ఓకే. సో అలా నాకు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేసింది.